అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు అమ్మ నిర్ణయం. ఈ కథని రచించిన వారు లలిత గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చెల్లెలికో 5,000 రూపాయలు పంపించరా, ఈ నెల వాళ్ళ ఆయనకి కటింగ్స్ ఎక్కువ అయ్యాయట. జానకి పెద్ద కొడుకు రఘుతో చెప్పింది. ఒకసారి అక్కయ్యకు పంపించాలి అంటావు, ఒకసారి చెల్లెలకి ఇబ్బంది అంటావు. తమ్ముణ్ణి పంపించమనొచ్చు కదా, నీ పెన్షన్ అంతా వాడికే ఇస్తావు అంటూ కసుమన్నాడు రఘు. అదేమిట్రా అలా అంటావు? వాడికి 3 పిల్లలు ఉన్నారు. ఫ్లాట్ అద్దె నువ్వే తీసుకుంటున్నావు కదా. అక్కా చెల్లెళ్ళకి అవసరాలు వస్తే ఆదుకోవాల్సింది మనమే కదా. జానకి కొంచెం గట్టిగానేంది. ఏమోనమ్మా, మొన్న వైదేహి రాళ్ల అడ్డిగా పెట్టుకుంటానంటే నువ్వు ఇవ్వలేదట, అది ఏడుస్తుంది. అక్కయ్య కూతురు అడిగితే కూరల సెట్ ఇచ్చావట. రఘు అలా అడుగుతుంటే జానకి నిర్ఘాంతపోయింది. పెద్ద మనవరాలు పెళ్లికి వెళుతూ, అమ్మమ్మ నీ కూరల సెట్ పెట్టుకుంటాను ఇస్తావా, నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని అడిగితే, నీకన్నా నాకెవరే ముఖ్యులు అంటూ ఇచ్చింది. వైదేహి అక్కడే ఉందన్న విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. రాళ్ల అడ్డిగా కొంచెం విరిగితే బాగు చేయించమని పెద్ద కూతురికి ఇచ్చింది. అందువల్ల వైదేహి అడిగినప్పుడు మాట్లాడకుండా ఊరుకుంది. ఆ మర్నాడే రఘు జానకి నగల్ని లిస్టు రాసి బ్యాంకు లాకర్లో పెట్టి వచ్చాడు. జానకి లాకర్ ఓపెన్ చేసే అవకాశం కూడా లేకుండా ఆవిడ పేరే లేదు. జానకి భర్త జానకి రామ్ మంచి ఉద్యోగమే చేశాడు. ఉన్న ఇల్లు కాకుండా ట్యాక్స్ రిబేట్ వస్తుందని ఇంకో ఫ్లాట్ కూడా కొన్నాడు. జానకి బంగారం అంటే ఇష్టమని బాగానే కొనిపెట్టాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఇంట్లో ఆడవాళ్ళందరినీ బంగారం కొనుక్కోమని డబ్బులిచ్చాడు. ఆయన ఉన్నంతకాలం జానకి బ్రతుకు దర్జాగానే గడిచిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి గుండె పట్టుకొని పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లే అవసరం లేదని 108 వాడు వచ్చి చూసి చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. అప్పటి నుండి జానకి జీవితం అతలాకుతలమైంది. కొడుకులిద్దరూ ఆవిడ్ని చెరో 6 నెలలు పంచుకున్నారు. సొంత ఇంట్లోనే రఘు కుటుంబం ఉంటారు. రవి వేరే ఊళ్ళో ఉద్యోగం చేసేవాడు. ఈ మధ్య ఇదే ఊరు వచ్చిన అత్తవారి మీద మోజుతో వాళ్ళింటికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు. సొంత ఇంట్లోనే రఘు కుటుంబం ఉంటున్నారు. పోన్లే, ఇద్దరు నా కొడుకులే కదా అన్నట్టు రవికి తన ఫ్యామిలీ పెన్షన్ రాగానే చెక్కు ఇస్తుంది. ముందు కొడుకులిద్దరూ తలో 1000 ఇచ్చేవాళ్ళు. నీకేం ఖర్చులుంటాయి అని అన్నీ మేమే పెడతాం కదా అని 1000 కాస్త 500 అయ్యి చివరికి ఇప్పుడు అడిగితే గాని 10 రూపాయలు కూడా ఇవ్వరు. కూతుళ్ళిద్దరికీ ఏడాదికొకసారి సంక్రాంతికి పసుపు కుంకుమ ఇవ్వాలంటే ఒక చీర కొనే అవకాశం లేదు. తనకి ఎవరైనా చీరలు పెడితే వాటిని కూతుళ్లకు చలిమిడితో పాటు ఇప్పిస్తుంది. దానికి కూడా రాదాంతం జరగాల్సిందే. జానకే ఇంట్లో చాకరీ మొత్తం చెయ్యాలి. పుల్ల పెరుగు పడక చిన్న గిన్నెతో తోడు పెట్టుకుంటే పెద్ద కోడలు వైదేహి రోజుకొకసారి మా అత్తగారికి నాజూకు ఎక్కువ, పూట పూట తాజా పెరుగు కావాల్సింది. ఇంటిల్లిపాది పుల్ల పెరుగు తింటుంటే ఈవిడిగారికి మాత్రం పడదు అని వినడానికి ఎవరు దొరక్కపోతే పనమ్మాయికి 10ఓసారైనా చెప్తుంది. జానకి తన చిన్నతనం గుర్తొస్తుంది. జానకి తల్లి 2 పూటల తీయటి మేగడ పెరుగు వేసి అన్నం ముద్దలు పెట్టేది. వేసవి వస్తే ఇట్టే పుల్లబడిపోతుందని ఫ్రిడ్జులు లేని కాలం కనుక కొత్త చీపురి పుల్లని పెరుగులో ముంచి పాలు తోడు పెట్టేది. పెళ్ళయ్యాక జానకి తన భర్త జానకిరామ్కి కూడా తియ్యటి పెరిగే అలవాటు చేసింది. ఇంకా చిన్న కొడుకింట్లో జానకి వంటింటి ప్రవేశం నిషిద్ధం. కాఫీ ఎవరు తాగరు. చిన్న కోడలు వసుధ పొద్దున్నే అన్నం గిన్నెంత పెద్ద గిన్నెలు టీ పెడుతుంది. అందులో పాలు, పంచదార, టీ పొడి అన్నీ తక్కువే వేస్తుంది. పూటకి 3 సార్లు పొంగిన పాలు, చిక్కటి ఫిల్టర్ డికాషన్ అలవాటైన జానకి ఆ నీళ్ళ టీ తాగుతుంటే వాంతి వచ్చినట్లు ఉండేది. వద్దమ్మా అని తాగటం మానేసింది. మామూలుగా మాటలే ఉండని తోడికోడళ్ళు అత్తగారి మీద బాగానే చెప్పుకుంటారు కాబోలు. పెద్ద కొడుకు ఇంటికెళ్ళినప్పుడు వైదేహి, మీరు కాఫీ టీవీలు మానేశారట కదా, మీకు పెట్టే శ్రమ కూడా ఎందుకులేండి, నేనే పెడతాను అనేసేది. దాంతో జానకి ప్రీతిపాత్రమైన కాఫీ కూడా గతి లేకుండా పోయింది. వైదేహికి అన్నీ వండి పెట్టినా తినడానికి లేదు. చివరికి మిగిలిన అడుగు బొడుగు తినాల్సింది. వసుధ ఇంట్లో వండక్కర్లేదు కానీ తినేది కూడా ఏమీ ఉండదు. బయటికి మాత్రం పంచభక్ష పరమాణాలు వండి పెట్టినట్లు చెప్తూ ఉంటుంది. రవి నమ్ముతాడు. అమ్మ, నాకు చాలా నడు నొప్పి వస్తుందమ్మా, ఆయనకి క్యాంపులు ఉన్నాయట, నువ్వు మీ అమ్మ దగ్గర రెస్ట్ తీసుకో, నేను పిల్లలు ఏదో తంటాలు పడతాం అన్నారు. రేపు బయలుదేరి వస్తున్నాను అంటూ పెద్ద కూతురు ఫోన్ చేయగానే జానకి గతుక్కుమంది. ఏడాదికొకసారి వచ్చినప్పుడు మరదళ్ల మూతి విరుపులు పెద్ద కూతురికి కొత్తేం కాదు కానీ ఇలా ఒంట్లో బాగోలేదని వస్తే వైదేహి, రఘు ఏమంటారు అని జానకి భయం. అమ్మ దగ్గరికి రావడానికి కూడా భయపడాలా అంటుంది పెద్ద కూతురు. జానకి కూర్చుని తీవ్రంగా ఆలోచించింది. తమ సొంత ఊర్లో ఒక పాతకాలం నాటి పెంకుటిల్లుంది.
జానకి వాళ్ళ తాతగారు ఆయన తమ్ముడు కలిసి కట్టుకున్నారు. చిన్న తాతగారికి ఒక్కతే కూతురు, భర్త లేడు. ఆమెకు కూడా ఒక్కతే కూతురు. భర్త పెళ్ళైన నెలకే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అదే ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. తల్లి కూతురు ఆ ఇంట్లోనే ఉంటారు. జానకి తాతగారి వాటా వాళ్ళకే వదిలిపెట్టేశారు. జానకి రామ్తో కులాసాగా కాపురం చేస్తున్నప్పుడు ఈ విషయాలు తెలిసిన జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆ ఊరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వస్తానని కొడుకులకి చెప్పి పెద్దమ్మాయిని కూడా అక్కడికే పిలిపించుకుంటే బాగుంటుందని జానకి నిశ్చయించుకుంది. రఘు, నేను మా తాతగారి ఊరుకు వెళ్ళి మా అత్తయ్య దగ్గర కొన్నాళ్ళు ఉండి వస్తాను. రఘు ఆఫీసు నుండి రాగానే చెప్పింది జానకి. ఆ ఊళ్ళో ఎవరున్నారు? మీ అత్తయ్య అంటే నల్లగా పొట్టిగా ఉంటుంది ఆవిడేనా? రఘు మొహం చిట్లించాడు. జానకి వాళ్ళ అత్తయ్య మనిషి బాగుండదు కానీ మనసు మాత్రం వెన్న. రఘు మాటలకి కోపం వచ్చినా తమాయించుకును అవును ఆవిడే. ఈ మధ్య ఒంట్లో బాగా ఉండటం లేదట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అంది. ఎల్టీసీ మీద ఊళ్ళు తిరిగి రావాలి. జానకి పేరు మీద వాళ్ళ అమ్మని తీసుకెళ్లాలని వైదేహి ఒకటే పోరు పెడుతుంది. తమ్ముడింటికి పంపిద్దామంటే మరదలు ఒప్పుకోదు. నెల క్రితమే అక్కడి నుంచి వచ్చింది. పిల్లాడికి సెలవులు కూడా ఇచ్చారు కనుక టూరు వెళ్ళడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు తల్లే ఊరు వెళ్తాననేటప్పటికీ కలిగిన ఆనందాన్ని పైకి కనిపించనీయకుండా సరే నీ ఇష్టం అన్నాడు తప్ప టికెట్కి డబ్బులు కావాలా అని కూడా అడగలేదు. జానకి రామ్తో పాటు పనిచేసిన ఒక ఆయన వచ్చి పాత ఏరియర్స్ శాంక్షన్ అయ్యాయి అని చెప్పిన మాట జానకికి సడన్గా గుర్తుకు వచ్చింది. రఘు ఆఫీసుకు వెళ్ళగానే వంట పూర్తి చేసి బ్యాగు సర్దుకొని కోడలికి ఇలా ఊరు వెళుతున్నాను అని చెప్పింది జానకి. టైం 11 దాటుతున్నా కనీసం అన్నం తిని వెళ్ళండి అని చెప్పే సంస్కారం కూడా లేని వైదేహి తలాడించి టీవీ సీరియల్లో మునిగిపోయింది. జానకి తిన్నగా జానకి రామ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెక్కిస్తాను, ఏరియర్స్ డబ్బు అప్పుగా ఇమ్మని అడిగింది. ఆయన ఏ విధమైన ప్రశ్నలు వేయకుండా జానకితో పాటు బయటికి వచ్చి ఏటీఎంలో డ్రా చేసి ఇచ్చాడు. ఏ ఊరు వెళ్లాలో కనుక్కొని బస్టాండ్లో దింపి టికెట్టు కొనుక్కొని వచ్చాడు. ఆయన మొబైల్ నుండే పెద్ద కూతురికి ఫోన్ చేసి ఊబలంక గ్రామానికే రమ్మని చెప్పింది. రాత్రి అవుతుంటే అమలాపురంలో దిగి బస్సు మారి ఊబలంకకి జానకి చేరేసరికి వాళ్ళ అత్తయ్య కాంతం సందు చివర్లో నిలబడి ఎదురు చూస్తుంది. అక్కడికి దగ్గరలోనే ఉంటున్న జానకి పెద్ద కూతురు సౌమ్య కూడా కాసేపట్లో రానే వచ్చింది. కాంతం ఉంటున్న ఇల్లు 2 గదులు, ఒక వంటిళ్ళు ఉన్న పెంకుటిల్లు, విశాలమైన పెరడు, ముందు వైపు అన్ని పూల చెట్లు, మల్లె అంట్లు, గులాబీలు, నందివర్ధనం, గరుడవర్ధనం, పారిజాతం చెట్టుతో పాటు జూక మందారం, రేకు మందారం, ముద్ద మందారం అన్ని రంగుల విరగబూసి ఉన్నాయి. ఈశాన్య మూలగా పెద్ద బావి ఉంది. వెనకాతల 2 పోర్షన్లకి విడివిడిగా స్నానాల గదులు ఉన్నాయి. వాటిల్లో వాడిన నీరు తిన్నగా అరటి చెట్లోకి వెళుతుంది. వర్షాకాలంలో ఇంట్లోకి మట్టి బురద రాకుండా అక్కడక్కడ నాపరాళ్ళు వేశారు తప్ప మొత్తం గచ్చు చేయలేదు. పనస, మామిడి, సపోటా, జామ చెట్లు ఉండటం వల్ల చల్లటి గాలికి కొదవలేదు. సిమెంటు తొట్టులోని నీళ్లతో జానకి సౌమ్య స్నానం చేసి వచ్చేసరికి కాంతం కూతురు ప్రమీల వంట పూర్తి చేసి లేత అరిటాకుల్లో వేడి వేడి దంపుడు బియ్యపన్నం, కందిపొడి, పళ్ళ గోంగూర, లేత దొండకాయలు కాయలుగా కూర, చారు, గడ్డ పెరుగు, కమ్మని నెయ్యితో భోజనం వడ్డించింది. ఇంటిపక్క ఖాళీ స్థలంలో 2 గేదెల్ని పెంచుతున్నారట. వాళ్ల భోజనాలు కూడా అయ్యాక వంటిళ్ళు కడిగేసి మధ్యగది ఊడ్చి 4 బొంతలు పరిచింది ప్రమీల. కాంతం తన చిన్నప్పటి కబుర్లు చెబుతూ ఉంటే జానకి రామ్ పోయాక మొదటిసారిగా కడుపు నిండా తిన్న జానకి ఊకొడుతూనే నిద్రలోకి జారుకుంది. తెల్లవారుతుండగా పక్షుల కిలకిలా రావాలికి మెలకువ వచ్చిన జానకి పెరటి తలుపు తీసుకొని బయటికి వచ్చింది. ప్రమీల ముందు వైపు చిమ్మి పేడనీళ్లు జల్లి మెలికల ముగ్గు పెట్టి వెనకాతల ఊడుస్తుంది. కమ్మని డికాషన్ వాసన గాలంతా వ్యాపిస్తే కాఫీకి మొహం వాచిన జానకి తనివి తీర ఆ గాలిని ఆస్వాదించింది. పక్క స్థలంలో ఉన్న గేదెల దగ్గరికి వెళ్ళి ఇత్తడి బిందె నిండా పాలు పితుక్కుని వచ్చిన కాంత జానకిని చూసి చిరునవ్వి నవ్వి మొహం కడుక్కోవే, పితికిన గేదె పాల కాఫీ తాగుదు గాని, అయినా మీ పట్నం నాజూకులు వేరనుకో అంది. ఏం పట్నమో ఏమోలే అత్తయ్య, సరైన కాఫీకి కూడా నోచుకోలేదు. జానకి కళ్ళల్లో తిరిగిన నీళ్లు కనిపించకుండా తల పక్కకి తిప్పుకుంది.
వయసులో అనుభవంలో పెద్దదైన కాంతం ఏదో విషయం ఉందని గ్రహించి మాట్లాడకుండా పాలు పొంగించి తగిన పంచదార వేసి స్ట్రాంగ్గా కాఫీ కలిపి పెద్ద గ్లాస్తో అందించింది. ఈలోపే లేచిన సౌమ్య కూడా మొహం కడుక్కొని వచ్చి కాంతం అందించిన కాఫీ తాగుతూ తండ్రి పోయాక తల్లి పడుతున్న కష్టాలు ఏకరవు పెట్టింది. జానకి కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది తప్ప నోరు విప్పి ఏం మాట్లాడలేదు. అక్కడే ఉన్న ప్రమీల, వదిన, అన్నయ్య గారి పెన్షన్, 2 ఇళ్ళు పెట్టుకుని నువ్వు ఇలా బాధపడటం నాకు నచ్చలేదు. అమ్మ ఎప్పుడూ నీ గురించి, మీ దర్జా గురించి చెప్తూ ఉండేది. నా పెళ్ళికి నువ్విచ్చిన వెండి పంచపాళి నాకెంత ఇష్టమో జాగ్రత్తగా దాచుకున్నాను. పూజలప్పుడు తీసి వాడి మళ్ళీ దాచిపెడతాను అంది. చూడు జానకి, నీకు 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారని, మీ ఆయన బంగారంలో నిన్ను ముంచెత్తాడని విని ఆనందపడ్డాను. నీ కొడుకులు కోడళ్ళు నిన్నిలా ఇబ్బంది పెడుతున్నారన్న మాటకి నాకు చాలా బాధగా ఉంది. జానకి రామ్ పెన్షన్ వస్తుంది కదా, ఈ చిన్న ఊళ్ళో అదే చాలు. నీకు అభ్యంతరం లేకపోతే పక్క పోర్షన్లో ఉండు, అది మీ తాతగారిదేగా. మొన్నటిదాకా 2 దంపతులు ఉండేవారు. ఆవిడ షన్గా చనిపోయేసరికి కొడుకు వచ్చి తండ్రిని దుబాయ్కి పట్టుకెళ్ళిపోయాడు. పల్లెటూరులో ఉండాలని ముచ్చట కొద్దీ 2 పట్నం నుంచి వచ్చారు. మంచి స్థలం కొని ఇల్లు కట్టుకుందామని అనుకునేలోపు ఆవిడ అలా వెళ్ళిపోయింది. మా దగ్గరే ఉండొచ్చు కానీ నీకు కూతుళ్ళు మనవళ్ళు వస్తే స్వతంత్రం ఉండాలి కదా, కాంతం చెప్పడం ముగించింది. జానకి ఆలోచనలో పడింది. అమ్మా, నువ్వు పడుతున్న ఇబ్బందుల గురించి ఒకసారి మా ఆయనతో చెప్పి మనమే అమ్మని చూసుకుందామంటే, మా ఆయన మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, మనం ఎందుకు చూడాలి, ఆస్తులన్నీ వాళ్ళకే ఇచ్చారు కదా, ఆ మాత్రం చూసుకోలేరా అని అన్నారు. నేను ఇంకేం మాట్లాడగలను. మా అత్తగారు మామగారి బాగోగులన్నీ మా మరిది ఈయనే చూసుకుంటారు. మా ఆడపడుచులు ఇంటికి మా అత్తగారు మామయ్య గారు ఎప్పుడైనా చుట్టం చూపుగా వెళ్ళి వస్తారు. సౌమ్య తన ఇబ్బందులు చెప్పింది. ఎల్లుండే ఉగాది వదిన, నువ్వు ఉండిపో, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మా ఇంట్లోనే బోలెడు వంట సామాను పడి ఉంది. గ్యాస్ ఏజెన్సీ వాడు మా స్టూడెంటే. రేపటికల్లా గ్యాస్ బండ స్టవ్వు తెచ్చి పడేస్తాడు. ప్రమీల ఉత్సాహంగా అంది. జానకి అంగీకార సూచకంగా తలాడించింది. సౌమ్య తొందరగా స్నానం చేసి తయారైతే నేను స్కూలుకి వెళ్లే ముందు ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన హస్తవాసి చాలా మంచిది. 3 రోజుల్లో నీ నడుం నొప్పి మటుమాయం అవుతుంది. ప్రమీల లేచింది. ఆ రోజు ఉగాది. సౌమ్య భర్త, 2 పిల్లలు వచ్చారు. జానకి పొద్దున్నే లేచి వాకిలంతా చిమ్మితే ప్రమీల నీళ్లు జల్లి 2 గుమ్మాల ముందు తలో ముగ్గు పెట్టింది. ముందు రోజే సౌమ్య, ప్రమీల కలిసి అన్ని గడపలకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మామిడాకుల తోరణము కట్టారు. అందరి తలంట్లు అయ్యేసరికి కాంతం పెద్ద వెండి గిన్నె నిండా షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ తలో కాస్త చేతుల్లో పెట్టింది. ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, తీపి సమపాళల్లో పడి ఉగాది పచ్చడి ఎంత రుచిగా కుదిరిందంటే సౌమ్య కొడుకు కూతురు చిన్న గిన్నెలు తెచ్చుకొని మళ్ళీ పెట్టించుకొని తినేశారు. 11 గంటలకల్లా జానకి, కాంతం కలిసి గుత్తు వంకాయల మెంతి కారం కూర, బంగాళాదుంపల వేపుడు, కొబ్బరి మామిడి పచ్చడి, గోంగూర పచ్చడి, వేయించిన వండిన పప్పు, ముక్కల పులుసు, బొబ్బట్లు, సేమియా పాయసం, పులిహోర, బజ్జీలు తయారు చేశారు. పెరట్లో ఉన్న అరటి చెట్టు ఆకులు కోసుకొచ్చి వరుసగా వేసి సౌమ్య, ప్రమీల వడ్డనలు చేశారు. కాంతాన్ని, జానకిని కూడా బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టారు. స్వతహాగా భోజన ప్రియుడైన సౌమ్య వాళ్ళ ఆయన శేఖర్ ఆస్వాదిస్తూ తింటూ, అత్తయ్య గారు, మామయ్య గారు పోయాక మళ్ళీ ఇప్పుడే మీ వంట పాకాన పడింది అనేశాడు. మా అమ్మ ఎప్పుడు రుచిగానే చేస్తుంది. మీకే ఈ వాతావరణం బాగా నచ్చేసరికి రుచులు బాగా అర్థమయ్యాయి అంది సౌమ్య నవ్వుతూ. అంతేనంటావా? అయితే ఓకే అన్నాడు శేఖర్. అతని అభినయానికి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అందరి నవ్వులతో ఆ పాతకాలం ఇల్లు కలకలలాడింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి.
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.